హాయ్ హలో నేను మీ అనుష. వెల్కమ్ టు అనుషశ్రీ యూట్యూబ్ ఛానల్. నేనైతే నా వరలక్ష్మి వ్రతాన్ని ఫస్ట్ వీకే జరుపుకోవడం జరిగింది. సెకండ్ వీక్ నాకు కుదరదు కాబట్టి ఫస్ట్ వీకే చేసేసుకున్నాను. ఆ డే అయితే నేను చక్కగా ముగ్గు వేసుకొని తర్వాత గడపకు పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గు వేసి గుమ్మానికి తోరణాలు కట్టుకొని అలా స్టార్ట్ అయింది నా డే. ఆ తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన 5 రకాల ప్రసాదాలని నేను రెడీ చేశాను. పులిహోర, గుగ్గిళ్ళు, బెల్లం పరవాన్నం, దద్దోజనము అండ్ వడలు, ఇలా అన్ని అరేంజ్మెంట్స్ని చేసుకున్నాను. ఆ తర్వాత కలశంని రెడీ చేసుకొని ముందు అమ్మవారిని కూర్చోబెట్టి అమ్మవారికి అలంకరించి ఆ తర్వాత కలశాన్ని ముందు కూర్చోబెట్టి తర్వాత ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేసుకొని అమ్మవారికి ఇష్టమైన తాంబూలాన్ని శారీగా పెట్టి దానిపైన తాంబూలం పెట్టి 5 రకాలుగా నేను చేసిన పిండి వంటల్ని పెట్టేసి ఆ తర్వాత ఈవినింగ్ ఇచ్చే తాంబూలాన్ని కూడా అన్నీ అలా చక్కగా పెట్టేసుకొని నేను అమ్మవారికి అంతా రెడీ చేసేసుకొని పూజకు స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ అయితే నేను పూజ అయితే లలిత సహస్రనామంతో స్టార్ట్ చేశాను. ఆ తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన లోటస్ని, గోల్డ్ లోటస్ తెచ్చుకున్నాను నేను. అది అష్టోత్తరం చదువుతూ ఆ 108 తామర పువ్వుల్ని వేస్తూ నా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత టెంకాయ కొట్టి నైవేద్యం అర్పించి సమర్పించుకొని ఆ తర్వాత నేను ఎంతో హ్యాపీగా అమ్మవారికి నమస్కారం చేసుకొని అలా నా పూజ స్టార్ట్ అయిపోయింది. ఈవినింగ్ అయితే నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను తాంబూలాలని. ఈవినింగ్ కూడా అమ్మవారికి ఒక నైవేద్యాన్ని చేసి 5 రకాల అంటే ఫ్రూట్స్తో పెట్టేసి నానబెట్టిన గుగ్గిళ్ళు పెట్టి నేను రెడీ చేసిన ఒక ప్రసాదాన్ని పెట్టి ఈవినింగ్ అమ్మవారికి మార్నింగ్ పెట్టిన తాంబూలాన్ని కిందికి తీసుకున్న శారీని ఈవినింగ్ కట్టుకొని ఇలా పూజ చేసేసి రెడీగా ఉండి మా ఫ్రెండ్స్కి నాకు అందరికీ ఈ ముత్తైదులకు ఇవ్వడానికి తాంబూలం కిందికి తీసుకున్న అన్ని ఐటమ్స్ని పెట్టేసుకొని రెడీగా ఉండి మా ఫ్రెండ్స్కి పసుపు కుంకుమ ఇచ్చేసి తాంబూలం ఇచ్చేసి నేను ఇదంతా బాగా చేసుకున్నాను. ఇది ఫస్ట్ టైం అండి, కానీ ఇంత చేసుకోవడానికి నాకైతే అమ్మవారి శక్తి వల్లే జరిగింది. నాకైతే చాలా 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 హ్యాపీగా అనిపించింది. ఇంట్లో ఇలా చేస్తుంటే నా పిల్లలు అయితే నాకు ఎంతో హెల్ప్ చేశారు. మా వారు పిల్లలు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు కూడా చేసుకున్నట్లయితే నాకు కామెంట్స్లో షేర్ చేయండి. చేసుకోని వాళ్ళైతే చాలా చక్కగా చేసుకోండి. ఇదండి నా వరలక్ష్మి వ్రతం.